మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఈస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో, ఒక స్పెషల్ అన్బాక్సింగ్. ఒక ట్యాంక్ బ్యాగ్ మన దగ్గర ఆల్రెడీ ఒక ట్యాంక్ బ్యాగ్ ఉంది, అది ట్రెక్ అండ్ రెడ్ది. సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ట్యాంక్ బ్యాగ్ కానీ లగేజ్ కానీ. కాకపోతే దాంట్లో నేను ఒక బ్రాండ్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకున్నా. పర్సనల్గా నేను దాన్ని టేల్ బ్యాగ్ యూజ్ చేసిన తర్వాత నాకు అది చాలా పర్ఫెక్ట్ బ్రాండ్ అనిపించింది. ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ, కాస్ట్ ఫ్రెండ్లీ, ఎవరైనా సరే ఈజీగా తీసుకోవచ్చు. ఈ ట్యాంక్ బ్యాగ్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత దీని గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది అన్బాక్సింగ్. బాక్స్ని ఫటాఫట్గా అన్బాక్స్ చేయడానికి క్యాండీ వచ్చేసింది. క్యాండీ కవర్ బేటా, అన్బాక్స్. చింపై కవర్ ది. ట్యాంక్ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత, ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక వారంటీ కార్డ్ వస్తుంది. వారంటీ కార్డ్లో మనకి 12 months వారంటీ వస్తుంది. ఒక చిన్న కొటేషన్ రాసిండు. ఏం రాసిండంటే, ఆర్డర్ విత్ కాన్ఫిడెన్స్, వి బిలీవ్ ఇన్ ప్రొవైడింగ్ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై గివింగ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎట్ 12 months వారంటీ. వీ అప్రిషియేట్ యువర్ ట్రస్ట్ అండ్ ఎన్షూర్ యూ హ్యావ్ ఏ 5 రేటింగ్ ఎక్స్పీరియన్స్. మనోడు ఏం చెప్తున్నా అంటే 12 months వారంటీ ఇస్తాం, ప్లస్ 100% క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తాం. ఒకవేళ మీరు సాటిస్ఫై కాకపోతే, కేస్ ఆఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఎనీ ఇష్యూస్, దీనికి కాల్ చేయమని కూడా చెప్తున్నాను. బట్ మీరు కాల్ చేసే అవసరం అయితే రాదు, ఎందుకంటే సౌత్ ఇండియా రైడ్కి నేను పర్సనల్గా గార్డియన్ గేర్ది టేల్ బ్యాగ్ యూజ్ చేసిన. ట్రావెల్ చేసేటప్పుడు మనం లగేజ్ని అటు నుంచి అటు షిఫ్ట్ చేయడానికి వెరీ ఈజీగా ఉంటుంది. ప్లస్ కంపాటబుల్ కూడా. దాని క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే 100% జబర్దస్త్ ఉంటాయి. ఈ ట్యాంక్ బ్యాగ్ పేరు వచ్చేసి జాస్ మ్యాగ్నెటిక్ 28 liters ట్యాంక్ బ్యాగ్. సో 28 liters. సో లిటరల్లీ మన కెమెరా, డ్రోన్, ఇంకా మిగతా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పట్టేస్తాయి. హైలైట్ ఏంటంటే, నేను ట్యాంక్ బ్యాగ్ చూపించేటప్పుడు మీకు ఆ విషయాలు చెప్తా. అసలు నేను ఈ ట్యాంక్ బ్యాగ్ తీసుకోవడానికి కారణమైంది. ఇప్పుడు ట్యాంక్ బ్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో స్టఫ్ అంతా పెడతా. సో పాత ట్యాంక్ బ్యాగ్ ఏదైతే ఉందో ట్రెక్ అండ్ రైడ్ది. సో చెప్పిన బ్లాగ్ స్టార్ట్ చేసే ముందే చెప్పిన కదా, చాలా కంపెనీస్వి చాలా ట్యాంక్ బ్యాగ్స్ ఉంటాయి. కాకపోతే స్పెషల్గా ఇది చూస్ చేసుకోవడానికి దీనిది ప్యాడింగ్. సో మనం ఎప్పుడైతే స్టఫ్, లగేజ్ లాంటివి పెడతామో అప్పుడు ట్యాంక్ బ్యాగ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న ట్యాంక్ బ్యాగ్ ఏమవుతుందంటే, ఒకవేళ లగేజ్ అటు ఇటు అయిందనుకో, సో ట్యాంక్ బ్యాగ్ ఒక సైడ్ వెళ్ళిపోవడమో లేకుంటే ఇటు సైడ్ వెళ్ళిపోవడమో అవుతుంది. సో అది కొంచెం కష్టం అవుతుంది నేను రైడ్స్ చేసేటప్పుడు. లైక్ మాటికి ఎక్కడ నాగాలి, మళ్ళీ ట్యాంక్ బ్యాగ్ని సెట్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత రైడ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఒక 100 kilometers పోయిన తర్వాత మళ్ళీ ట్యాంక్ బ్యాగ్ అటు ఇటు అయిపోతుంది. సో ఇది ఒక పర్ఫెక్ట్ ట్యాంక్ బ్యాగ్ అని అనిపించింది నాకు. బికాస్ సో బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన మెటీరియల్ వచ్చేసి హై క్వాలిటీ బెలస్టిక్ అంటే చాలా హై క్వాలిటీ నైలాన్ మెటీరియల్. సో బ్యాగ్కి యూజ్ చేసిన జిప్స్ వచ్చేసి YKK. దాని తర్వాత ఇక్కడ ఏదైతే రిఫ్లెక్టర్ కనిపిస్తుందో 3M, అంటే 3M అంటేనే పెద్ద బ్రాండ్. సో ఆ బ్రాండ్ది రిఫ్లెక్టర్స్. సో అన్ని బ్రాండ్స్ ఒక దగ్గరకు వస్తే ఇట్లాంటి బ్యాగ్ తయారవుతుంది అనమాట. ఈ లేయర్ ఏదైతే ఉందో ఇది నాన్ స్క్రాచబుల్, నాన్ టేరబుల్. దాంతోపాటు మనకి రిఫ్లెక్టర్స్ వస్తున్నాయి ఇక్కడ సైడ్లో. దాంతోపాటు ఇక్కడ సైడ్లో కూడా రిఫ్లెక్టర్స్ వస్తున్నాయి. ఒకవేళ మనం బ్యాగ్ మన బండికి పెట్టినా సరే, సైడ్ నుంచి లైట్ ఏదైనా పడ్డా ఈ రిఫ్లెక్టర్స్ వల్ల విజిబిలిటీ పెరుగుతుంది మన బండిది. ట్యాంక్ బ్యాగ్ మనం ఎందుకు తీసుకుంటాం? ట్యాంక్ బ్యాగ్ అనేది వెరీ యాక్సెసరీ అనమాట. అంటే మనం రైడ్స్ చేసేటప్పుడు ఇమీడియట్గా మనకి ఈ DSLR కెమెరా బయటికి తీసేది ఉన్నా, డ్రోన్ బయటికి తీసేది ఉన్నా, ఒకవేళ పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేసేది ఉన్నా, లేకుంటే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయాలన్నా, లైక్ ఇమీడియట్గా మనకి ఏమన్నా కావాలంటే ట్యాంక్ బ్యాగ్ నుంచి బయటకు తీసుకోవడానికి ట్యాంక్ బ్యాగ్ యూజ్ చేస్తాం. అట్లనే స్పెషల్గా మన సబ్స్క్రైబర్లో చాలామంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు, బ్లాగర్స్ అనే కాదు. ఒకవేళ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళ దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ కెమెరాస్ ఉంటాయి. సో వాటిని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం కెమెరా బ్యాగ్ చూసినాం అనుకో, చాలా పెద్ద బ్యాగ్ ఉంటుంది. లెన్స్కి సపరేట్ కంపార్ట్మెంట్, దాని తర్వాత కెమెరాకి సపరేట్ కంపార్ట్మెంట్, ఛార్జింగ్కి సపరేట్ కంపార్ట్మెంట్. సో అట్లనే మనం అవన్నీ దీంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా DSLR కెమెరాకి ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఈ పెద్ద బ్యాగ్ని కూడా మనం దీంట్లో పెట్టుకొని, అంటే 28 లీటర్స్ అంటే ఈ బ్యాగ్ పట్టేస్తుంది. దాని తర్వాత మన డ్రోన్ కూడా పడుతుంది.
దాని తర్వాత మన ట్రైపాడ్, కెమెరా, మైక్ అట్లాంటి స్టఫ్ కూడా పడుతుంది. ఒకవేళ ఈ బ్యాగ్ పెట్టకపోయినా సరే దీనికి ఉన్న ప్యాడింగ్ తోటి మనం కెమెరా పెట్టిన తర్వాత సింపుల్గా నా డ్రోన్ బాక్స్ పెట్టిన తర్వాత మనకి మైక్కి కూడా సపరేట్ ప్రొవిజన్ ఉంది ఇక్కడ. కెమెరా ఫిక్స్ అయిపోయింది సేఫ్గా. మన మైక్, మన ట్రైపాడ్, సైడ్ కవర్లో ట్రైపాడ్. ఇంకా ఏమైనా ఎసెన్షియల్ అంటే లైక్ కేబుల్స్ ఉంటాయి కదా, కేబుల్స్ అట్లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు ఒకవేళ SD కార్డ్ కావాలంటే SD కార్డ్ కానీ లైక్ బైక్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ అట్లాంటివి కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్లస్ పవర్ బ్యాంక్ ఉంటుంది కదా, పవర్ బ్యాంక్ లాంటివి కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే ఇంకా ఎక్స్పాండ్ ఉందో మనం దాన్ని ఎక్స్పాండ్ చేయకుండా చూస్తున్నాం. సో ఎక్స్పాండ్ చేయడానికి కూడా మనకి సింపుల్గా ఇక్కడ జిప్ ఉంది. దీన్ని సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రాపర్గా సో ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న తర్వాత ఇంకో బ్యాగ్ మనం ఇంకో ట్యాంక్ బ్యాగ్ ఎందుకు చూస్ చేసుకుంటాం. సో ఈజ్ ద బెస్ట్ ట్యాంక్ బ్యాగ్ అమాంగ్ ఆల్ ది బ్రాండ్స్ అని నా ఫీలింగ్. వేరే కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళ పర్సనలైజ్ చాయిస్ తోటి. అది ఇప్పుడు అప్కమింగ్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ నేను ఇదే యూజ్ చేస్తాను. స్పెషల్గా దీనికి వచ్చే రెయిన్ కవర్. సో స్పెషల్గా దీనికి వచ్చే రెయిన్ కవర్ ఒక్క సింగిల్ డ్రాప్లెట్, ఒక సింగిల్ వాటర్ డ్రాప్ కూడా దీని లోపలికి పోనీయం. సో మన డ్రోన్, మన DSLR కెమెరా కానీ ఇంకా యాక్షన్ కెమెరాస్ ఏమున్నా సరే అవన్నీ సేఫ్ ఉంటాయి. సో స్పెషల్లీ ట్యాంక్ బ్యాగ్లో నేను ఏమేమి పెడతా అంటే నా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లైక్ DSLR కెమెరా, డ్రోన్, దాని తర్వాత మెడికల్ స్టఫ్ ఏవైతే ఉంటాయో లైక్ ట్యాబ్లెట్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్, స్నాక్స్ లైక్ ఇమీడియట్గా ఏదైనా బిస్కెట్స్ కావాలన్నా, ఎనర్జీ బార్స్ కావాలన్నా అవన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటా. సో రేపు రైడ్లో పోయేటప్పుడు దీన్ని ఫిల్ చేసిన తర్వాత బండి పైన ఇన్స్టాల్ చేసి చూపిస్తే ఎట్లా కనిపిస్తుంది అన్నది. ఇది మనకి 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి స్ట్రాప్స్, ట్యాంక్ ఒకవేళ మెటల్ ట్యాంక్ కాకపోతే స్ట్రాప్స్ ఇచ్చిండు. ఈ స్ట్రాప్స్ ఈజీగా మనం పైన కింద పెట్టేసి స్ట్రాప్స్ తోటి కూడా ట్యాంక్కి మౌంట్ చేయొచ్చు. లైక్ డామినార్, KTM ఇంకా చాలా బండ్లు ఉన్నాయి ఏవైతే ఫైబర్ ట్యాంక్స్ ఉంటాయో. మెటల్ ట్యాంక్ ఉంటే మాత్రం మనకి మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంది. సో ఈజీగా మనం మెటల్ ట్యాంక్కి మ్యాగ్నెట్స్ పెట్టేస్తే సరిపోతుంది. కింద ఏదైతే లేయర్ ఇచ్చిండో ఇది మొత్తం కంప్లీట్ లెదర్ ఇచ్చిండో. సో మన ట్యాంక్కి గీతలు పడతాయి అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్న బ్యాగ్ ప్రైస్ ఎంత అనుకుంటారు? సో ఇది జస్ట్ 2,999 అంటే 3,000 రూపీస్. అఫ్కోర్స్ మనకి ఇది స్పాన్సర్షిప్లో రాలేదు, నా హార్డ్ అండ్ మనీతోనే కొన్నా. సో నేను డబ్బులు పెట్టి ఏది కొన్నా సరే ఆచి తూచి బాగా రీసెర్చ్ చేసి, ఇది ఒక్క రైడ్ కోసం అని కాదు, ఒక్కసారి తీసుకుంటే ఇంకా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అట్లా తీసుకున్నా. సో ఒకవేళ మీరు కూడా కొనాలనుకుంటే గేరప్ స్టోర్కి వెళ్ళొచ్చు, గేరప్లో దొరుకుతుంది. లేకుంటే కింద అమెజాన్ ఇంకా గార్డెన్ గేర్ది కూడా లింక్ వదిలి పెడతా, మీరు అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు. సో హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, పుల్ల కంటెంట్ కొడితే దేవుడు వరాలు ఇస్తాడు. నా ఛానల్ మీద కంటెంట్ కొడితే విజయ్ ఇట్లాంటి వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.